నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మనము కొన్ని కంపెనీలు సెలెక్ట్ చేయడం జరిగింది. చిన్నవి, మీడియం, బిగ్, ఇట్లా స్మాల్, మిడ్, లార్జ్. అయితే ఈ స్మాల్ కంపెనీ అంటే స్మాల్ కంపెనీలు కావు, చిన్న ధరలు, తక్కువ ధర. ఈ తక్కువ ధరలో భాగంగా ఇప్పుడు మీకు మళ్ళీ ఒక 2 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹37.20 ఉంది. ఇయర్లీ హై వచ్చి 54.80 ఇక్కడ. 32.60 లో 25,425 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను. పిఈ రేషియో వచ్చి 4.86, ఇండస్ట్రీ పిఈ వచ్చి 9.64. బుక్ వాల్యూ ఇది కూడా ₹104 ఉంది. షేర్ వచ్చి ₹37, అంటే 40%లో దొరుకుతుంది, 60% డిస్కౌంట్లో దొరుకుతుంది. అయిన తర్వాత ఈ యూనియన్ బ్యాంకు ఎమాల్గమేషన్ జరిగింది. యూనియన్ బ్యాంకులో ఏమేమిటి? ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు. అంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంకులో కలిసిపోవడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజల్ట్స్ అవన్నీ చూద్దాం మనం. పిఈ రేషియోలు, ఆర్ఓఈలు, ఆర్ఓసీలు చూద్దాం. ఇంకో గ్రాఫ్ చెక్ చేస్తే 50 DMA దాటుతుంది ఇప్పుడే. మనం చూడవలసింది అది 50 DMA దాటింది. మనం ఏం చూడాలి? ఎప్పుడైతే మీరు బై చేస్తారో, ఎక్కడ బై చేస్తారో ఆ దాటే ముందు ఈ గ్రాఫ్ చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఆ 50 DMA దాటిన తర్వాత ఆ 50 DMAని స్టాప్ లాస్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి పీర్స్ ఏవైతే సేమ్ ప్రోడక్ట్ ఉంటాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఓబి, యూనియన్ బ్యాంకు, అంటే ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు. ఇవన్నీ కూడా ఇవి దాని యొక్క సేమ్ రిలేటెడ్ అనమాట. అయిన తర్వాత ఇది ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో, మార్చి రిజల్ట్స్ వచ్చినాయి తప్ప ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. ఇంకా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇక యాన్యువల్కి వచ్చినట్లయితే మార్చి 2021కి ఇక్కడ మనం గమనిస్తే 2,863 కోట్లు లాభం ఉంది. మార్చి 2022కి 5,265 కోట్లు లాభం రావడం జరిగింది. జనరల్గా ఎప్పుడైనా కానీ మనం చూసేది ఒకటి, ఫస్ట్ లాభము అంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బెనిఫిటే ఉంటుంది. ఎందుకు అంటే అంతకుముందు ఏవైతే ఈ బ్యాడ్ డెట్స్, మొండిపద్దులు, రాని బాకీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అని ఒకటి వచ్చింది. బిఏడి, బ్యాడ్ బ్యాంకు. అంటే ఇది ఒక సెక్షన్ ఉంటుంది అన్నట్టు. బ్యాడ్ బ్యాంక్ అంటే వాళ్ళకి అప్పచెప్తారు వీళ్ళు, మొండిపద్దులు ఉన్నాయి, రాని బాకీలు ఉన్నాయి, వాళ్ళు ఒక 20% సర్వీస్ ఛార్జ్ తీసుకొని వీళ్ళకి కలెక్ట్ చేసి ఇస్తారనమాట. అందుకని రాబోయే రోజుల్లో ఈ బ్యాంకులకి పెద్దగా మొండిపద్దులు ఉండవు అనమాట. ఎందుకంటే ఏదైనా మొండిపద్దు అనగానే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా బ్యాంకు యొక్క అనమాట. అయిన తర్వాత బ్యాంక్ వచ్చి 6,835 షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ మూలధనం, కంపెనీ యొక్క మూలధనం 6,835 కోట్లు. అంతకుముందు 3,423 కోట్లు. ఇవి మెర్జ్ అయిపోయినాక అంటే మార్చి 2019లో 1,763, 2018లో 1,169, 2020లో 3,400, 2021లో 6,400. అంటే ఏంది? యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ కలిసిపోయినాక 6,835 కోట్లుగా షేర్ క్యాపిటల్ ఉండటం జరిగింది. రిజర్వ్లు వచ్చి 63,922 కోట్లు. ఇవన్నీ మార్చి 22కి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, బాగానే ఉంటాయి, మీరు గమనించాలి. తర్వాత ఏవైతే క్యాష్ ఫ్లోస్ ఉందో 350 crores చూపిస్తుంది. ఓకే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చి 83.49%. ఇది ప్రమోటర్ స్టేక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్, ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటాం. 83.49% ప్రమోటర్ ఉంది. ఎఫ్ఐఐలు వచ్చి 1.18%, డిఐలు వచ్చి 7.05. డిఐ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. తర్వాత పబ్లిక్ ఏదైతే ఉందో 8.27%గా పబ్లిక్ ఉంది. ఇది సింపుల్గా మనము యూనియన్ బ్యాంక్ ఏదైతే చూస్తున్నామో ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే యూనియన్ బ్యాంకు ఏమేం చేస్తుంది ప్రోడక్ట్. సింపుల్ గవర్నమెంట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి బ్యాంకు యూనియన్ బ్యాంకు. ఇకపోతే ఇంకో కంపెనీకి వెళ్దాం. ఇంకో కంపెనీ ఏంటిదంటే కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియా ఏందో చూద్దాం. ఈ కోల్ ఇండియాని గమనిస్తే ఇది 1,20,943 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను. కరెంట్ ప్రైస్ వచ్చి ₹196, బుక్ వాల్యూ వచ్చి ₹70, హై వచ్చి ఇయర్లీ హై 209, ఇయర్లీలో 133, పిఈ రేషియో వచ్చి 7.06, సెక్టార్ పిఈ వచ్చి 14.5గా ఉంది. తర్వాత ఈ గ్రాఫ్ మీరు చెక్ చేస్తే 50 DMA, 200 DMA పైనే ఉంది, ఇది ట్రేడింగ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే వాల్యూమ్ ఉంటుంది. 50 DMA, 200 DMA చూపిస్తుంది. ఆరెంజ్ కలర్ లైను 50 DMA, గ్రే కలర్ లైను 200 DMA, బ్లూ కలర్ టిక్ కింద వాల్యూమ్ ఏదైతే ఉందో అది గమనించవచ్చు. బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో అది ప్రైస్ లైను. ఇప్పుడు మనము
నెక్స్ట్ పీర్స్ అనమాట, అంటే సేమ్ ప్రొడక్ట్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కోల్ ఇండియా, వేదాంత, ఎన్ఎండిసి, కేఐఓసిఎల్, జిఎండిసి, మోయిలు, మైథానలైస్ అంటే బొగ్గుకు సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవి కూడా మార్చి రిజల్ట్స్ వచ్చినాయి తప్ప ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో యాన్యువల్ రిజల్ట్స్కి వెళ్ళినట్లయితే మార్చి 2021కి 12,700 కోట్ల లాభం వస్తే మార్చి 2022కి 17,358 కోట్లుగా రావడం జరిగింది. డివిడెండ్ పేఅవుట్ వచ్చి 78%, 60%. లాస్ట్ ఇయర్ 78% డివిడెండ్ పేఅవుట్ పర్సంటేజ్ పెట్టుబడి మీద, క్యాపిటల్ మీద. అంటే మనం ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఫేస్ వాల్యూ ఉంటుంది, ఫేస్ వాల్యూ మీద మనకి క్యాల్కులేషన్ అనమాట ఇది. తర్వాత ఈ బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పుడు ఈ ఇయర్లో మన CAGR వచ్చి ఇయరే 33% రిటర్న్స్ రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్లోకి వస్తే షేర్ క్యాపిటల్ వచ్చి 6,163 కోట్లు ఉంది. రిజర్వ్లు వచ్చి 36,980 కోట్లుగా ఉన్నది. తర్వాత ఈ బారోయింగ్స్ ఓకే. క్యాష్ ఫ్లోస్ వచ్చి 1,165 కోట్లు క్యాష్ ఫ్లో ఉంది. తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నుంచి 66.13%. ఇది కూడా ఓఎన్జీసీ కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఎఫ్ఐఐలు వచ్చి 6.54, డిఏఏలు వచ్చి 22.49గా ఉంది. పబ్లిక్ వచ్చి 4.75గా ఉంది. మనం ఒకసారి మళ్ళీ కోల్ ఇండియాకి వెళ్తే, కోల్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే మనం చూడొచ్చు ఇది ఫేస్ వాల్యూ 10 రూపాయలుగా ఉంది. తర్వాత కోల్ ఇండియా మనం వెబ్సైట్ చెక్ చేస్తే ఇది అనమాట కోల్ ఇండియా. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా రత్నాలు మనం అనుకున్న నవరత్నాలు, మినీ రత్నాలు అట్లా ఇది కూడా మనకి మహారత్న. ఇక్కడ మనము హోమ్లోకి వెళ్ళి చేయొచ్చు, లాంగ్వేజ్ మార్చుకోవచ్చు మీకు, హోమ్ హిందీ, ఇంగ్లీషు ఏదైనా వేరే అనేది. తర్వాత ఇది ఎన్విరాన్మెంట్ ఇదంతా అనమాట. ఓఎన్జీసీ యొక్క ఎవరెవరు ఉన్నారు, ఏమున్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ బిజినెస్లు ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటిది, అవన్నీ కూడా మనము కుకింగ్ కోల్, సెమీ కుకింగ్ కోల్, నాన్ కుకింగ్ కోల్, వాష్డ్ అండ్ బెనిఫిషియేటెడ్ కోలే అంతా, మిడ్లింగ్స్, రిజెక్ట్స్, ఆయిల్ కోక్, ఎల్టీసీ కోక్, కోల్ ఫైన్స్, కోక్ ఫైన్స్, ఇట్లా మనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్క దానికి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్, సర్వీసెస్ మనము చూడొచ్చు. తర్వాత ఇది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్. మీరు గమనించాల్సింది ఏంటిది అంటే ఏదైతే మనము చేయదలుచుకుంటామో, కొనదలుచుకుంటామో గ్రాఫ్కి వెళ్ళాలి. గ్రాఫ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని అప్పుడు మీరు బయింగ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి మీరు రిజల్ట్స్ వచ్చినాక రెండు రకాలు. ఒకటి రిజల్ట్స్ రాకముందు మంచిగుంది అని కొనుక్కోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంది, రిజల్ట్స్ వచ్చినాక లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది, ఆ రెండు చూసినాక తర్వాత మళ్ళీ మనము బై చేస్తే ఇంకో క్వార్టర్ వరకు మనకి సేఫ్గా ఉంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని మనం బై చేస్తే ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పోయినాయి అనుకోండి, మార్కెట్లో ఈ షేర్ ప్రైసు తగ్గుతుంది. తగ్గినప్పుడు అనవసరంగా లాస్ అయిపోయినవి అనే బదులు మనం ఏం చేయాలి, రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. రిజల్ట్స్ బాగుంటాయి అనుకుంటే ముందు కొనుక్కునే ఏం కాదు. లేదు, రిజల్ట్స్ అయిపోయినాక లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ మీద ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్కి ఎంత గ్రోత్ వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా మీకు కోల్ ఇండియా ఒకటి, ఏదైతే మనకు రెండు కంపెనీలు అనమాట, యూనియన్ బ్యాంకు, ఈ రెండు కంపెనీలు మీకు ఈ ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. మీకు ఇంకా ఏదన్నా అంటే డెప్త్గా మళ్ళీ మీరే హోంవర్క్ చేసుకొని బై చేయాల్సి ఉంటుంది. డివిడెండ్లు కానీ ఇంకేమైనా ఉంటే వేరే కొన్ని మెయిన్ కాలమ్స్ చెప్తున్నాను నేను. మిగిలిన కాలమ్స్ ఎక్కువ మనం డిస్కస్ చేయటం కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ వీలు కాదు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఈ ఎపిసోడ్కి, ప్రతి ఎపిసోడ్కి. ఎందుకంటే రెండు కంపెనీల గురించి విశ్లేషణ ఇవ్వాలి అంటే మనకి గ్రాఫ్, ఫండమెంటల్స్ అవన్నీ అంటే బేసిక్ ఫండమెంటల్స్ అంటే ఇది చూస్తే చాలు అనే ఉద్దేశంతో, కానీ ఇంకా పారామీటర్స్ చాలా ఉంటాయి. మీరు గమనించి బయింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.